భక్త మహాసరి విజ్ఞప్తి. మా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రుస్తుంబాద గోగులమ్మ చెరువుగట్టును వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం ఎప్పటిదంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఇక్కడ కాలువకు వంతెన వేయక ముందు కాలువలోంచి దిగి వచ్చి షష్ఠి నాగుల చవితికి పూజలు కార్యక్రమాలు చేసేవారట. ఈ చిన్న గుడి ఎవరు కట్టారయ్యా అంటే 2 పాములు ఉండేవాటండి, చిన్నది 4 ఇటుకలు పెట్టి దానిపై అలాగా సుబ్రహ్మణ్య స్వామిగా పూజ చేయడం చెందడం. ఆ ఇటుకలల్లా తర్వాత మట్టి అడిసితో కట్టి చిన్న గుడి కట్టారు. గుడి కట్టి ఆ గుడిలోనే 2 పాములు అలా ఉండేవండి, జంట పాములు అందులోనే ఉండేవి. నాగుల చవితికి షష్ఠికి తీసేటప్పటికి ఆ చిన్న గుడిలోనే పుట్టలు పోసేసుకుని ఉండేది. ఉండడంతో ఆ పుట్ట మళ్ళీ తవ్వి కొంచెం వెనక తవ్వి అలా వెళ్ళి పూజలు చేసుకుంటూ వస్తూ ఉండేవారు భక్తులు. ఇక సుమారు ఎప్పుడంటే మా నాన్నగారు చిన్నప్పుడు అంటే 100 సంవత్సరాల పైబడే ఈ గుడి, చిన్న దేవాలయం. కాలక్రమేణా అది ఏమైందంటే పాములు సాధారణంగా మనిషి కనపడవు. అది ఒక అతనికి కనపడింది, పొలం పని చేసుకుంటూ ఉంటే ఒక అతనికి కనపడింది. అతనికి ఎదురుకుండా కనపడడంతో అతను ఎదురుకుండా కొంచెం రాయి ఉండడంతో ఆ రాయికి తల కొట్టు చచ్చిపోయింది. అతను ఏం తీసుకొచ్చాడంటే ఆ పాత గుడి మీదే ఆ పావుని తీసుకొచ్చి సమాధి చేశాడు. కాలక్రమేణా కొన్నాళ్ళ క్రితం 1995 ఆ ప్రాంతంలో ఓఎన్జీసీ పడింది. ఓఎన్జీసీ పడ్డంతో అక్కడ కొంచెం గుడి బీట తీసింది, లారీలు అవి వెళ్ళడం వల్ల. గుడి బీట తీయడంతో గుడి పడిపోతుంది, కొంచెం మహత్యం గల గుడిది అని చెప్పి 4 భక్తులు కలిసి 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి దేవాలయం నిర్మించారు. 2000 సంవత్సరంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగింది. పెద్ద దేవాలయం నిర్మాణం, చిన్న దేవాలయం ఆ పక్కన పెట్టామండి. ఆ విగ్రహాలు అవిని పుట్ట అది కూడా పక్కన ఉన్నాయి. ఆ పుట్ట వెలిసిన ప్రాంతంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం కట్టబడింది. ఇక్కడ ఆలయం ఏమిటయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర అంటే ఆయన సైన్యాధిపతి. తండ్రిని అలా కడుపులో పెట్టుకుని శివలింగం ఉంటుంది. తల్లి యొక్క ఆకారమైనటువంటి తన మొహవర్చస్సులో అమ్మవారి ఆకారమే కనబడుతుంది. కాబట్టి చాలామంది భక్తులు వస్తూ వెళ్తూ ఉన్నారు. పెళ్లి కాని వారికి పెళ్లి, నాగదోషాలు, సర్పదోషాలు, ఈ దోషాలను కూడా పోయి చాలామంది విశేషంగా వచ్చే అభిషేకంలో మంగళవారం వచ్చినప్పటికీ అభిషేకం చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామిని సేవించుకొని మీ యొక్క కోరికలు, వ్యాపారాలు, రుణ విముక్తి, పొలం కొనాలన్నా, విద్యార్థి విద్య కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, సమస్తమైనటివి కూడా భూమికారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆ కుజుడు యొక్క అంశ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన చేయిందంటూ ఏది కూడా ఉండదు. పాశుపతాభిషేకాలు కూడా జరుగుతాయి. అలాగే షష్ఠి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. ఆ రకంగానే నెల షష్ఠి కూడా, ప్రతి షష్ఠికి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఈ యొక్క గుడి, ఈ యొక్క విశేషం ఇదంతా కూడా ప్రతి ఒక్కరూ జన్మలో ఒకసారైనా సరే ఈ గుడి చూసి ధరించవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరిని కూడా. జై సుబ్రహ్మణ్యేశ్వర, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర, జై జై.